జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన గౌరవనీయులు పెద్దలు శ్రీ ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు పెద్దలు మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు సిద్దిపేట శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి, మరి ఎలక్షన్ అంతా కూడా ఉండి మొత్తం కూడా డైరెక్షన్ స్టేట్ లో ఇచ్చుకుంటూ నడుపుతున్న పెద్దలకు, అదే విధంగా మన శాసన మండలి సభ్యులు యాదవరెడ్డి గారికి, మున్సిపల్ చైర్పర్సన్ రాజమౌళి గారికి, అదే విధంగా వేదిక మీద ఉన్న అందరు కూడా దయచేసి పేరు పేరున వేదిక మీద ఉన్న వారు అందరికి కూడా చెప్తూ, ఈ పట్టణం నుంచి వచ్చిన అక్కా చెల్లెళ్ళు, నియోజకవర్గం నుంచి వచ్చిన అన్నాదమ్ముళ్ళు అందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మీ వెంకట్రామరెడ్డి ఒక 4 నిమిషాలు మీ ముందు వారు చేసే కార్యక్రమాలు, వారికి ఎందుకు ఓటేయాలి, వెంకట్రామరెడ్డికి నాకు ఎందుకు ఓటేయాలి, నన్నే ఎందుకు గెలిపించాలి, మరి గెలిపించిన తర్వాత నా బాధ్యత ఏంది అని క్లుప్తంగా 4 నిమిషాలు మాట్లాడతాను. దయచేసి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఎంత శ్రద్ధగా ప్రేమించి వింటారో ఆ మాదిరిగా నేను చెప్పే 4 నిమిషాలు వినాలి. 4 కార్యక్రమాలు చెప్తాను. మరి నన్ను విశ్వసించడానికి మీ సమయం కోరుతా ఉన్నా. నేను ఈ ప్రాంతంలో అంటే ఈ మన జిల్లాలో పనిచేస్తూ 11 సంవత్సరాలు అధికారిగా మీ అందరి సేవలు అందించే అవకాశం భగవంతుడు కల్పించాడు. మరి కలెక్టర్ గా, జాయింట్ కలెక్టర్ గా వివిధ హోదాలలో పనిచేసి ఈ ప్రాంతం మన ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజా సమస్యల పరిష్కారంలో, ఈ ప్రాంత అభివృద్ధిలో, ఈ ప్రాంత ప్రాజెక్టు నిర్మాణంలో, ఈ ప్రాంత రోడ్ల నిర్మాణంలో, ఈ ప్రాంత మార్కెట్ నిర్మాణంలో అన్నిటిలో కూడా నేను గౌరవనీయులు కేసీఆర్ గారి ఆశీస్సులతో, వారి ఆలోచనను మన తన్నీరు హరీష్ రావు గారి అప్పుడు మంత్రివర్యులు ఆధ్వర్యంలో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నడుపుకున్నాం. గజ్వేల్ని భారతదేశంలోనే ముఖ్యమైన పట్టణంగా తెచ్చే ఘనత ఇవాళ కేసీఆర్ గారిది, హరీష్ అన్నది. మరి అందులో నా భాగస్వామ్యం ఒక అధికారిగా ఉన్నందుకు మీ అందరి ముందు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నా. మరి ఏ ప్రాంతంలోనైతే అధికారిగా పనిచేశానో అదే ప్రాంతం నుంచి ఇవాళ పార్లమెంటుకి ఎన్నికయ్యే అవకాశం మీరందరూ ఆశీర్వదించుతా ఉన్నారు. ఇంతకన్నా గొప్ప నాకు సంతోషం జీవితంలో ఉండదు. మరి మీ రుణం తీర్చుకోవాలంటే నేను కొన్ని పనులు చేయాల్సిన అవసరం ఉంది. నా బాధ్యతను గుర్తెరిగి మరి నా బాధ్యత ఏంటి అని మీరు చెప్పినప్పుడే నన్ను విశ్వసించి మీరు నాకు ఓటు వేస్తారనే ఆలోచనతో మీ ముందు నేనేం చేయబోతున్నానని చెప్తా ఉన్నా. మరి ఒక విద్యావేత్తగా, ఒక కలెక్టర్ గా, ఒక మెజిస్ట్రేట్ గా మీ సమస్యలన్నీ విని పరిష్కార మార్గం కృషించి మరి అభివృద్ధిలో పాల్గొన్న నేను రేపు ఎన్నికైన తర్వాత, మీ ఓటుతో ఎన్నికైన తర్వాత పార్లమెంటులో అందరికన్నా ఘనంగా మరి మన గరం విప్పించి మన అభివృద్ధి కొరకు కృషి చేస్తానని మీ అందరికీ తల వంచి మనవి చేస్తా ఉన్నా. మరి అభివృద్ధిలో కృషి చేయడానికి నాకు ఇక్కడ అవగాహన ఉంది, ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది, ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ఆలోచన ఉంది. ఈ ప్రాంత ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిని, మరి కలెక్టర్ గా పనిచేసిన వ్యక్తిని. మరి నాకు అన్ని ఆలోచనలున్న నాకు మిగతా పద్ధతులను మర్చిపోయి నాకే ఓటు వేయాలని కోరుకున్నాను. మరి ఈ కారణాల వల్ల మరి సమర్థవంతంగా అధికారిగా ఉండి ఎన్నో పరిచయాలుండి ఢిల్లీ స్థాయిలో, హైదరాబాద్ స్థాయిలో మరి నా సహ ఉద్యోగులు ఇవాళ పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, గవర్నమెంట్ లో సెక్రటరీలుగా ఉన్నారు. మరి వారి దగ్గరికి వెళ్లి నేను ఏ ప్రాంతంలో కలెక్టర్ గా చేశానో మరి ఆ ప్రాంతం నుంచి నేను ఇవాళ పార్లమెంట్ లో ఉన్నా. మరి నాకు పనులు వేగవంతంగా చేయాలి, ప్రాజెక్టులు ఎక్కువ కావాలి, ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ కావాలి, మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని మన కేసీఆర్ గారి సూచనల మేరకి, హరీష్ అన్న గారి ప్రోత్సాహంతో మీ ముందు సేవకుడిగా ఉండి అందరి అభ్యర్థుల కన్నా మేలుగా పనిచేసి మీ సేవలో, మీ అభివృద్ధిలో పాలుపంచుకుంటానని తల వంచి మనవి చేస్తా ఉన్నా. అదే కాకుండా మరి నాకు భగవంతుడు విద్యనిచ్చిండు. భగవంతుడు నాకు విద్యనిచ్చిన విద్య ఒక కలెక్టర్ని చేసింది. మరి విద్య నన్ను కలెక్టర్ గా చేసినప్పుడు మీ సేవలు అందించే అవకాశం, ఈ మన జిల్లాలో పనిచేసే అవకాశం వచ్చింది. మరి కలెక్టర్ గా ఉన్న నేను మరి నా విద్యను ఎంపీగా గెలిచిన తర్వాత మరి నిరుపేద కుటుంబాల విద్యార్థులకు నేను విద్యను ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉందని సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా. మరి దాని కొరకు ప్రత్యేకంగా నాకు ఉమ్మడి కుటుంబ ఆస్తి నుంచి వెంకట్రామరెడ్డి ట్రస్ట్ అని కార్యక్రమం పెట్టి ఒక 100 కోట్ల విద్యా నిధి ఏర్పాటు చేసి ఆ 100 కోట్ల విద్యా నిధితో ఈ ప్రాంత
పేద నిరుపేద కుటుంబాలకు విద్య ఇవ్వాలనే ఆలోచనతో నేను మీ ముందుకు వస్తా ఉన్నా. 5 కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. 2 నిమిషాలలో ముగిస్తాను. 5 కార్యక్రమాలలో మొదటి కార్యక్రమం, దయచేసి ఇక్కడ ఉన్న మా ఓటర్ మహాశయులు, అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, నేను చెప్పిన మాటలు రికార్డ్ చేయండి. నేను ఏదైతే సమయం చెప్తా ఉన్నానో ఆ సమయం కన్నా లోపే మన పెద్దలు హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తానని సవినయంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మొట్టమొదటి కార్యక్రమం వెంకటరామరెడ్డి ట్రస్ట్ ద్వారా ఇవాళ నేను చెప్పే మాటలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకొని ఇవాళ మీ ముందు ఉంచుతున్నాను. అబద్ధాలు ఆడొద్దనే ఆలోచనతో వెంకటరామరెడ్డి ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాల విద్యార్థులకు పై చదువులకు, ఉన్నత చదువులకు ఫీజు కట్టడానికి వాళ్ళకు అండగా ఈ 100 కోట్ల నిధి వారి కొరకు కేటాయించినాము, వారి కొరకు ఖర్చు చేస్తామని చెప్పాను. మరి ఏ డబ్బు అయితే ఖర్చు చేస్తా ఉన్నామో, ఏ పిల్లోడికి అయితే మనం ఫీజు కడతా ఉన్నామో, ఏ నిరుపేద కుటుంబానికి కడతామో ఆ విద్యార్థి పేరు, విద్యార్థిని పేరు, తండ్రి పేరు, గ్రామం పేరు, మండలం పేరు, చెక్ నంబరు, చెక్కులో రాసిన అమౌంట్, ఏ కాలేజీలో కడతా ఉన్నాం ఆ వివరాలన్నీ కూడా మన వెంకటరామరెడ్డి ట్రస్ట్ వెబ్సైట్ లో నిరంతరం మీ అందరి కొరకు పెడతాను. పారదర్శకంగా పనిచేస్తానని తల వంచి మనవి చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా రెండవ కార్యక్రమం, మరి నేను ఏదైతే పోటీ పరీక్షలు రాసి ఇవాళ కలెక్టర్ అయ్యానో, మరి నాలాగా పోటీ పరీక్షలు రాసి హైదరాబాద్ లో కోచింగ్ తీసుకొని నేను పోటీ పరీక్షలు రాసి పాస్ అయ్యాను. ఆ రోజులలో 1,50,000 ఖర్చు పెట్టి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి చేశా. మరి అందరికి కూడా డబ్బుతో కూడుకున్న పని, ఖర్చుతో కూడుకున్న పని. ఎంతమంది పేద కుటుంబాలు వాళ్ళ ఇంట్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ ని విద్య కొరకు, కోచింగ్ కొరకు హైదరాబాద్ పంపుతారు? పంపలేరు. అందుకని గజ్వేల్లోనే హరీష్ అన్న గారి సూచనల మేరకి, మన కేసీఆర్ గారి సూచనల మేరకి ఇవాళ గజ్వేల్లో నిరంతరం కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి మన విద్యార్థులకు పోటీ పరీక్షల కొరకు హైదరాబాద్ కు తీటుగా ఇక్కడ కోచింగ్ సెంటర్ పెట్టి నాలాగా పెద్ద పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగులు కావాలి అని కోరుకుంటా ఉన్నా. మూడవ కార్యక్రమం, మన యువతకి మరి ట్రైనింగ్ ఇవ్వాలి, నైపుణ్యం పెంచాలి, మహిళలకి నైపుణ్యం పెంచాలి, కుట్టు మిషన్లు నేర్పాలి, కుట్టు మిషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి వారి కొరకు ట్రైనింగ్ సెంటర్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు ఇస్తానని హామీ ఇస్తా ఉన్నాను. 4వ కార్యక్రమం, పేదింటి ఆడపిల్లలకు తల్లిదండ్రులు ఇంటి ముందట పెళ్లి చేసుకునే రోజులు మన ఊళ్ళల్లో ఉన్నాయి, ఇంకా చూస్తా ఉన్నాం. మరి ఇంటి ముందట పెళ్లి చేసుకునే బదులు ఫంక్షన్ హాల్, కళ్యాణ మంటపాలు కట్టి 7 నియోజకవర్గాలలో గెలిచిన 9 నెలల లోపు హరీష్ అన్నతో ఇనాగరేషన్ చేయించి మీ అందరికి కూడా పేద కుటుంబాల పెళ్లిళ్ల కొరకు ప్రతి నియోజకవర్గంలో కళ్యాణ మండపం రూపాయి కంటే రూపాయికే మీ అందరికి కూడా వసతి ఇచ్చే విధంగా ఉంటుందని చెప్తా ఉన్నాను. 5వ కార్యక్రమం, 10 లక్షల ప్రమాద బీమా మన నియోజకవర్గంలో అందరికి కూడా వెంకటరామరెడ్డి ట్రస్ట్ ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉంచుతానని సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఒక్క విషయం చెప్తా ఉన్నా, నేను ఒక ప్రమాణం చేయబోతా ఉన్నా. ఆ ప్రమాణం ఎందుకు చేస్తాననే విషయం ఒక్క నిమిషంలో చెప్పి ముగిస్తాను. మరి నా ప్రత్యర్థి మొన్న స్వర్గీయ రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత అబద్ధాలాడి మోసపూరిత హామీలు ఇచ్చి అన్ని ఫ్రీ ఇస్తానని చెప్పి ప్రజలను నమ్మించి దుబ్బాకలో ఎమ్మెల్యేగా గెలిచి 4 సంవత్సరాల తర్వాత ఒక్క హామీ ఇవ్వకుండా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా 54,000 ఓట్లతో ఓడిపోయి ప్రజలను మోసం చేసిన వ్యక్తి. మరి నన్ను కూడా ఆ విధంగా అనుకోవద్దు. నేను అలాంటి వ్యక్తిని కాదు. నేను అబద్ధాలు ఆడను, జీవితంలో వెనుకకు తిరిగి చూడలేదు, అబద్ధాలు ఆడను, మాట ఇస్తే ఒప్పుకుంటాను. మరి మీరు నన్ను విశ్వసించాలనే ఆలోచనతో అతనితో నన్ను కంపేర్ చేయొద్దు, అతనితో నన్ను పోల్చొద్దు అనే విషయంతో మీ అందరి ముందు గజ్వేల్ నడి బొడ్డున ఇవాళ నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. ఏదైతే హామీలు ఇచ్చానో నెల రోజుల్లోపు విద్య కొరకు నిధి ట్రస్ట్ ద్వారా హరీష్ అన్న సమక్షంలో కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇక్కడ ట్రస్ట్ కార్యక్రమాలు ప్రారంభించి మీ అందరికీ అందుబాటులో ఉంటాయని చెప్తా ఉన్నా. 9 నెలల లోపు కళ్యాణ మండపం కట్టి నిరుపేద కుటుంబాలకు రూపాయికే ఫంక్షన్ హాల్ వచ్చే విధంగా మీ అందరికీ అందుబాటులో ఉంచుతాను. నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. నేను నా ప్రత్యర్థిలాగా అబద్ధాలు ఆడను, నన్ను విశ్వసించండి. కారు గుర్తుకు ఓటేసి ఇవాళ మొదటి ఈవీఎంలో 4వ క్రమ సంఖ్యలో వెంకటరామరెడ్డి పేరు పక్కన కారు గుర్తుకు ఓటు వేసి
నాకు ఘన విజయం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున ప్రార్థిస్తూ మీ అందరికీ ఈ మండు టెండలో ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మీ సేవలకి అంకితమైతా మీ సేవకుడిగా పనిచేస్తా. నన్ను ఆశీర్వదించండి. జై తెలంగాణ. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి మన నాయకుడు, మన గజ్వేల్ అభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో, తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి నాయకుడు గౌరవనీయులు హరీష్ అన్నను మాట్లాడవలసిందిగా కోరుతున్నా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం. మిత్రులారా, ఎక్కువ టైం తీసుకొని ఎండ బాగా కొడుతుంది. పావు గంట సూటిగా సుత్తి కొట్టకుండా సూటిగా మాట్లాడి బంద్ చేస్తా. ఓకే, వేదిక మీద ఉన్న పెద్దలు, పేర్లు కూడా తీసుకుంటలేను టైం ఖరాబ్ అవుతుందని. వేదిక మీద ఉన్న పెద్దలు, మా గజ్వేల్ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగియబోతా ఉన్నది. ఎప్పట్లాగా కాంగ్రెస్ ఓడు బీజేపీ వచ్చి మాయమాటలు చెప్పిపోయింది. మరి ఎల్లుండి 13వ తారీఖు నాడు డబ్బల ఓట్లేసేది ఉన్నది. మన వెంకట్రామరెడ్డి గారి మాటలు విన్నారు. ఇప్పుడు ఒక ఆయన్నేమో దేవుడి మీద ఒట్టు పెడుతుండు, ఇంకొక ఆయన్నేమో నేను తప్పక చేస్తా అని మన మీదనే ఒట్టు పెడుతుండు. కానీ వెంకట్రామరెడ్డి నేను చెప్పిన పనులన్నీ చేస్తానని ఆయన భార్య పిల్లల మీద ఒట్టు పెట్టి మీకు ఇప్పుడే మాట ఇచ్చాడు. అంటే నిజమైన సేవకుడి గనక ఎవరన్నా సొంత కుటుంబం మీద ఒట్టు పెట్టుకుంటారా? చేసేది ఉంటేనే పెట్టుకుంటారు, పక్కా బరాబర్ ఇచ్చేది ఉంటేనే పెట్టుకుంటారు. ఇవాళ కాంగ్రెస్ ఓడేమో దేవుని మీద ఒట్టు పెడుతుండు, బీజేపీ ఓడేమో మన నెత్తి మీద చేయి పెడుతుండు. కానీ వెంకట్రామరెడ్డి గారు తన కుటుంబం మీద ప్రమాణం చేసి నేను గెలవగానే ఇక్కడ ఉండే పేద విద్యార్థులకు చదువు నేను ఫీజులు కట్టడానికి సాయం చేస్తా అంటుండు. పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటట్టు ట్రైనింగ్ గజ్వేల్లోనే స్వంత ఖర్చులతో ఇప్పిస్తా అంటుండు. రూపాయికే ఫంక్షన్ హాల్ ఇస్తా అంటుండు. పేదలకు 10 లక్షల రూపాయల బీమా చేస్తానని ఇలా ముందుకొచ్చిన వెంకట్రామరెడ్డి గారిని మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా ఎన్నికలున్నా ఎన్నికలు లేకపోయినా ప్రజల మధ్య ఉండేది, ప్రజల కోసం పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒకటే విషయం, కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఎట్లుండే, కేసీఆర్ వచ్చినాక గజ్వేల్ ఎట్లయిందో మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. 10 ఏళ్ల కింద కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఏముండే? మంచినీళ్లు లేవు, రోడ్లు లేవు, అన్ని గతుకుల రోడ్లే. ఇవాళ గజ్వేల్ ఇటు చూస్తే వెజ్ నాన్ వెజ్ మార్కెట్, అటు చూస్తే అందమైన అద్భుతమైన ఆసుపత్రి, అటు చూస్తే పాండవుల చెరువు, ఇటు చూస్తే రైల్వే స్టేషన్, ఇటు చూస్తే ఎడ్యుకేషన్ హబ్, అటు పోతే ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్. ఎన్ని గజ్వేల్ రూపు రేఖలు మార్చిండు కదా కేసీఆర్. గజ్వేల్ నవ నిర్మాత. ఇలా కేసీఆర్ తెలంగాణ ప్రదాతనే కాదు, గజ్వేల్ నవ నిర్మాత మన కేసీఆర్ అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇలా ప్రతిపక్షాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి గజ్వేల్ సేవ చేస్తే ఏమన్నారు? అన్ని గజ్వేల్కేనా? కేసీఆర్ అన్ని గజ్వేల్కే పెడుతుండు. అబ్బా గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్ చూడు అన్నారు, గంత పెద్ద రోడ్ వేసిండ్రా అన్నారు. కేసీఆర్ ను తిట్టిపోసిండ్రు. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇప్పుడు గజ్వేల్లో ఓట్లు అడుగుతుండ్రు. ఏ ముఖం పెట్టుకొని బీజేపీ ఓటు అడుగుతున్నాడు? నువ్వు అన్ని గజ్వేల్కేనా అని గజ్వేల్ ను కళ్ళల్లో పెట్టుకున్నారు. గజ్వేల్ అభివృద్ధిపై ఈర్షపడ్డారు. గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ వచ్చి గజ్వేల్లో ఓట్లు అడిగితే వేద్దామా? అంత అమాయకులమా? మోసం చేసి గజ్వేల్ ను అభివృద్ధిలో అడ్డుకున్న వాళ్ళకి ఓటేయాలనా? ఇవాళ పోటీ ఎవరి మధ్య? గజ్వేల్ ని అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళకి, గజ్వేల్ అభివృద్ధికి మోకాలడ్డం పెట్టిన వాళ్ళకు, గజ్వేల్ ను అభివృద్ధిలో ఈ దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మన బీఆర్ఎస్ కు మన కేసీఆర్ కు మధ్య పోటీ. ఆలోచించండి, అడ్డుకున్న వాళ్ళు గెలవాలనా, గజ్వేల్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన వాళ్ళు గెలవాలనా? ఆలోచించండి. ఈడ బీజేపీ అయిన రఘునందన్ పోటీ చేస్తుండు. ఆయన ఎప్పుడు అన్ని గజ్వేల్కేనా అన్ని గజ్వేల్కేనా అని తిడుతుండే. సిగ్గు లేకుండా మరి గజ్వేల్ ఓట్లాడడానికి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు అని అడుగుతున్నా.
మొన్న దుబ్బాకల ఎమ్మెల్యే గెలిచిండు, రూపాయి పని చేసిండా? ఒక్క రూపాయి పని చేయకపోతే దుబ్బాక అక్క చెల్లెళ్ళు దౌలతాబాద్ రాయపోల్ల బండకేసి కొడితే 54,000 ఓట్లతో ఓడగొట్టిరు. 3 నెలల కిందనే 54,000 ఓట్లతో ఓడిపోయినావు. ఇవాళ నువ్వు గజ్వేల చెల్లని రూపాయి, ఇవాళ నువ్వు దుబ్బాకల చెల్లని రూపాయి గజ్వేల చెల్తావా? దుబ్బాకల్లే పని చేయలేదు, రేపు గజ్వేల్లో పని చేస్తావా? దయచేసి మీరు ఆలోచించండి. ఆయన రఘునందన్ మాటలు చెప్తాడు, ఏమనంటే ఇంటికో క్యాలెండర్ పంపినట్టున్నాడు. ఆ క్యాలెండర్ మీ కడుపు నింపుతుందా? క్యాలెండర్ తో మీరు బతుకుతారా? ఆ క్యాలెండర్ తో మనం ఏమన్నా ముందుకు పడతామా? ఆలోచన చెయ్యండి. ఇవాళ బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ, కర్షకుల వ్యతిరేక పార్టీ, కార్పొరేట్లకు 14 లక్షలకు కోట్లు మాఫీ చేసింది తప్ప పేదలకు ఏమీ చేయలే. బీజేపీ 350 సిలిండర్ను 1000 రూపాయలు చేసింది బీజేపీడు. ఇవాళ బీజేపీడు 60 రూపాయలకున్న పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు దాటించినోడు బీజేపీడు. గా జీఎస్టీ పెట్టి రోజు మనం వాడుకునే ఉప్పు, పప్పు, నూనె, గా పేస్టు, సబ్బులు ధరలు పెంచినోడు బీజేపీడు. ధరలు పెంచిన బీజేపీ కోటేద్దామా? మన కేసీఆర్ 200 పెన్షన్ 2000 చేస్తా అంటే చేయలేదావా? ఈ కాంగ్రెస్ వాడు అబద్దాలు ఆడిండు. ఏమే 2000 4000 చేస్తా అన్నాడు. గజ్వేల్లో పప్పులు ఉడకలే కొడుకులై, కానీ బయట కొంతమంది నమ్మి ఓటేసిండ్రు. మేము రాగానే డిసెంబర్లో 4000 ఇస్తామన్నారు. వచ్చినాయవ్వా? 4000 వచ్చినాయా? కేసీఆర్ 200 2000 అంటే 2000 ఇచ్చిండా లేదా? మరి కాంగ్రెస్ వాళ్ళు 4000 ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? మరి అలా 5 నెలల గవర్నమెంట్ వచ్చి 5 నెలల నుండి 6 నెలల పడ్డది. 6 నెలలైనా ఇంతవరకు పెన్షన్ పెంచలే. అంటే ఒక్కొక్క అవ్వకు తాతకు ఈ కాంగ్రెస్ వాడు 10,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళకొచ్చి అవ్వ తాతల్లో బీడీలు చేసే అక్క చెల్లెలను ఓటు అడిగితే బిడ్డ 10,000 పెట్టరా, పెట్టాకనే ఓటు అడుగుమని చెప్పాలి కాంగ్రెస్ వాడికి. కాదా? మోసం చేయలేదా కాంగ్రెస్ వాడు? అగో గాడిద గుడ్డు పెట్టిరా. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు. ఏమిచ్చింది చెల్లె? గాడిద గుడ్డు తప్ప. గాడిద గుడ్డు పెట్టదా? పెట్టది. అంటే కాంగ్రెస్ వాడు కూడా ఏమి ఇయ్యలే, ఏం పెట్టలే. గది చెప్పాలి. అందుకే ఈరోజు నేను మీతో కోరేది ఒక్కటే చెప్తా. నేను మీతో కోరేది ఒక్కటే. అదే విధంగా అక్క చెల్లెళ్లకు నెలకు 2500 ఇస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు. పడ్డాయి చెల్లె వాళ్ళకన్నా? పడ్డాయి ఎవరికన్నా? పల్లె. అంటే ఇప్పుడు 6 నెలలే ఒక్కొక్క అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ 12,500 రూపాయలు బాకీ పడ్డది. ఎవడన్నా మా చెల్లెను కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే 12,500 ఆడ వెట్రా బిడ్డ అని చెప్పాలి. అందుకే కుల్లం కుల్లా 2,500 వడ్డోళ్ళంతా కాంగ్రెస్కి అయింది. పడనోళ్ళంతా మన కారుకు వెంకటరామరెడ్డికి అయ్యిండ్రి. అవి ఎట్లా పడాయో నేను చూసుకుంటా. అదే విధంగా రైతు బంధు కేసీఆర్ ఉండగా కరోనాలా ఎకరానికి 5,000 ఇచ్చిండా లేదా? ఎప్పుడైనా లేట్ అయిందా రైతు బంధు? మరి కాంగ్రెస్ వాడు వచ్చి 5 నెలలైనా ఇంకా పురాగ రైతు బంధు వల్లే. వాడు ఏమన్నాడు? ఇంకా ఏదేం పెంచుతా, 5,000 కాదు 7,500 ఇస్తా అన్నాడు. వచ్చినాయి ఎవరికన్నా? వచ్చినాయే. మరి రైతులకు 7,500 రైతు బంద్ వేయలే. బోర్లు మోటార్లు కాల్తలేవా కాంగ్రెస్ వచ్చినాక? కేసీఆర్ ఉండగా 5 ఏళ్లల్లా ఒక్క మోటార్ అన్న బాయికాడ గాలినాదే. కాంగ్రెస్ వాడు వచ్చిండు 5 నెలల బాయికాడ మోటార్లు కాలుతున్నాయి. మోటార్ కాలితే 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నది. కాంగ్రెస్ వాడికి కరెంట్ ఇయ్యే శాతం అయితే లేదు. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఇవాళ 12-14 గంటల కరెంటు కూడా వస్తలేదు. అంటే రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, అందరినీ మోసం చేసిండు. కేసీఆర్ ఉండగా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. మీ బిడ్డ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండా లేదా? కాంగ్రెస్ వాడు ఏమన్నాడవ్వా? మేము 1,00,000కు తులం బంగారం కలుపుతా అన్నాడు. వచ్చిన అదే వాళ్ళకన్నా తులం వచ్చినాదే. తులం రాలే గాని అది ఏందో ఏమో కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టినాయల్ల. ఆ బంగారం ధర కొండెక్కింది. మొన్నటిదాకా 50,000 ఉండే. కాంగ్రెస్ వచ్చినాక 5 నెలల 75,000 అయింది. అది పెరిగిందా లేదా? ఎంత ఉంది ఇలా? 75-76 పెరుగుతూనే ఉన్నది. అది షేర్ మార్కెట్ పెరిగినట్టు పెరుగుతున్నది. మరి అలా వాడి కళ్యాణ లక్ష్మి చెక్కు బంద్ చేసిండు, తులం బంగారం ఎగబెట్టిండు.
మీ బిడ్డ కాన్పుకు పోతే గజ్వేల్ గంత మంచి దవాఖాన కట్టిండు కేసీఆర్. కాన్పు చేసి కడుపు నిండా అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి మీ ఇంటి ముంగట దించిండా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏమైందో తెలుసా? కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. కేసీఆర్ కిట్ బంద్ అయింది అంటే రివర్స్ గేర్లో నడుతుంది. కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్ బంద్ అయింది. కాంగ్రెస్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు తొందరగా వస్తలేవు. కాంగ్రెస్ వచ్చింది, బాయికాడ మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు. కాంగ్రెస్ వచ్చింది, రైతు బంధు పైసలు తొందరగా పడతలేవు. కాంగ్రెస్ వచ్చింది, మంచినీళ్లు కూడా మున్పటి లెక్క ఇంటి ముంగట నల్ల నీళ్లు కూడా చక్కగా ఇత్తలేరు. మరి అయినా కాంగ్రెస్ కోటేద్దామా? దయచేసి ఆలోచన చేయండి. మన గుర్తు కారు గుర్తు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మన కేసీఆర్ మనకు చేసిన పనులను అన్ని రద్దు చేసిండ్రు. మన నోటికాడు బుక్క ఎత్తగొడుతున్నారు. 150 కోట్ల రూపాయల పనులను కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక గజ్వేల్లో ఆపేసిండ్రు. గా పనులు కావాలంటే మన వెంకట్రామరెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు వెంకట్రామరెడ్డి గారిని గెలిపియండి. కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి నీ తులం బంగారం ఎట్లా రాదో చూస్తాం. మీకు 4000 పెన్షన్ ఎట్లా రాదో వాళ్ళు ఎంబడ పడతాం. అవ్వ తాతలకు 4000 వచ్చేదాకా కాంగ్రెస్ వాళ్ళు నిద్ర ఓనియం. అందువల్ల మీరందరూ కూడా మన గుర్తు కారు గుర్తు. మరి కాంగ్రెస్ మీద కోపం వచ్చింది, నడిమిట్ల బీజేపీ మోపైండు క్యాలెండర్లు వంచుకుంటా. జర జాగ్రత్త. కాంగ్రెస్ మీద కోపం కొద్ది బీజేపీ కోటేసిర్రు అనుకో, పేనం మీదకి వెళ్ళి పోయిల పడ్డట్టు అవుతుంది. వాడు ఇంకా ఆగం, ఆయన తాగం పట్టిస్తాడు. ఇలా దుబ్బాకల రఘునందన్ ఏం చేసిండో తెలుసు కదా? నేను గెలిస్తే ఎడ్లిస్తా, బండిస్తా, నాగలిస్తా, నిరుద్యోగ భృతిస్తా అన్నాడు. గెలిచిండు, పైసా పనిచేయలే, రూపాయి పనిచేయలే. అందుకే దుబ్బాకోలు మన బండకేసి కొట్టిరు. మరి మనం కూడా ఆయన రఘునందన్ నమ్మి, ఆ మాయ మాటలు నమ్మి, ఆ బీజేపీని గిట్ట ఓటేస్తే నీళ్లు లేని బాయిలో పడ్డట్టు అవుతుంది. మరి సర్ది తిన్న రేవు తలవాలి. కనబట్టలేదా కేసీఆర్ చేసిన మార్కెట్? కనబట్టలేదా కేసీఆర్ దవాఖానా? కనబట్టలేదా గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్డు? వస్తలేవా ఇంటి ముంగట రోజు నల్ల నీళ్లు? రాలేదా కళ్యాణ లక్ష్మి చెక్కు? రాలేదా నీ 2000 ఆసరా పెన్షన్? ఇవన్నీ నిజం కదా? ఇవాళ ఏమి ఇయ్యనోడు బీజేపీడు, మాయ మాటలు చెప్పి గాడిద గుడ్డిచ్చినోడు కాంగ్రెస్ ఓడు. నమ్ముదామా వాళ్ళని? ఇంకా మోసపోదామా? గజ్వేల్ గౌరవం పెంచిండు కదా, గజ్వేల్ ప్రతిష్ట పెంచిండు కదా, గజ్వేల్ ఇజ్జత్ పెంచిండు కదా మన కేసీఆర్. మీదే ఊరు అంటే గజ్వేల్ అంటే మీకేందయ్యా కేసీఆర్ ఉన్నాడు, అదృష్టవంతులు అన్నారు. అనలేదా? అనలేదా? మరి మన కేసీఆర్ ని వాళ్ళు తిప్పలు పెడుతున్నారు. మన కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్టు తిట్టిండు రేవంత్ రెడ్డి. ఎందుకు తిట్టిండు? కేసీఆర్ అడిగిండు, ఏదిరా నీ తులం బంగారం ఎప్పుడు ఇస్తావు అన్నాడు. ఏమైందిరా బై నీ 4000 పింఛను అని అడిగిండు. ఏమైందిరా బై నీ రైతు బంధు అన్నాడు. ఏమైందిరా బై నిన్నటిదాకా మంచిగా వచ్చిన కరెంటు ఎందుకు మాయమైందని కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగిండు. తప్ప ఇది? అడగాలనా వద్దా? అడుగుతా. ఆయన ఏమంటాడు మన కేసీఆర్ ని పట్టుకొని? కేసీఆర్ ని పేగులు ఉడవికి మెడలేసుకొని తిరుగుతా అంటాడు. అనొచ్చు నాకట్లా? కేసీఆర్ ని కండ్ల గుడ్లు ఉడవికి గోటీలాడుతా అంటాడు. కేసీఆర్ ని అంగిలా గుడగొడతా అంటాడు. ఇది మర్యాదనా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను, నీకంటే వయసులో పెద్దోడైన కేసీఆర్ నా 2000 పెన్షన్ ఇచ్చి, కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చి పేదలను కాపాడుకున్న కేసీఆర్ ను గట్ల తిట్టొచ్చునా? కేసీఆర్ ఎవరు? మన ఎమ్మెల్యే, మీ అందరి అభిమాన నాయకుడు, మన గజ్వేల్ ఎమ్మెల్యే, మీరు గెలిపిస్తే గెలిచిన నాయకుడు. మరి గా కేసీఆర్ ని తిట్టుడంటే మనందరిని తిట్టినట్టు కాదా? గజ్వేల్ ను తిట్టినట్టు కాదా? గజ్వేల్ ప్రజల అభిమాన నాయకుడు కేసీఆర్. మీరు ప్రేమతో గెలిపిస్తే తన్లాడి కష్టపడి గజ్వేల్ ను అభివృద్ధి చేసిండు, గజ్వేల్ రూపురేఖలు మార్చిండు. మన కేసీఆర్ ను పట్టుకొని రేవంత్ రెడ్డి గట్ల తిడితే మనం ఊకుందామా? ఊకుందామా? గట్ల తిట్టచ్చు నా కేసీఆర్ ను. మరి మన కేసీఆర్ ని తిట్టిన రేవంత్ రెడ్డికి ఎల్లుండి 13వ తారీఖు నాడు మీ ఓటుతో ఆ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ అబద్ధాల కాంగ్రెస్ కు, ఈ మోసపూరిత కాంగ్రెస్ కు మనం బుద్ధి చెప్పాలి. ఏ అన్ని అబద్ధాలే. 6 5 చేసిన అన్నాడు. 5 అయినా చెల్లె. మొదటిది 2500 అక్క చెల్లెలకు మోసం,
రెండవది 4000 పెన్షన్ మోసం, మూడవది 7500 రైతు బంధు మోసం, నాలుగవది ఇండ్లు మోసం, ఐదవది విద్యార్థులకు భరోసా కార్డు మోసం. అంత మోసాల కాంగ్రెస్ ఇది. ఇవాళ కొంతమంది లీడర్లు పోయి కాంగ్రెస్ లో చేరిండ్రు, ఊర్ల పైన తిరుగుతురు. నిన్నటిదాకా కేసీఆర్ పక్కలున్నారు, ఇవాళ జంపు కొట్టిరు కొడుకులు. ఎందుకు జంపు కొట్టిరా నాయన? యాడ గవర్నమెంట్ గిట్ట గాడిపోతా ఆరు, కాంగ్రెస్ వాడు ఇవన్నీ ఎగబెట్టినందుకు పోయిన ఆరు. ఆలోచన చెయ్యండి. అందువల్ల ఏ నాటికైనా మన గజ్వేల్ కు శ్రీరామ రక్ష మన కేసీఆర్. మనందరికి అన్నం పెట్టిన కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి, కారుకు ఓటేయాలి. हमारे मुसलमान भाइयों बहनों, आप सबका सलाम अलैकुम. आप लोग भी सोचिए, अपना मस्जिद के सामने कितना अच्छा बड़ा कॉम्प्लेक्स बना, कितने अच्छी तरीके से आपका शादी खाना बना, क्रिश्चियंस के लिए क्राइस्तव भवन कितना अच्छा बना है, ये सब आप लोग याद करना चाहिए. केसीआर साहब सेक्युलर लीडर है. कांग्रेस आया, रमजान का तोहफा चले गया. कांग्रेस आया, मुसलमानों को कम से कम कैबिनेट में जगह भी नहीं मिला. आप लोग सोचो, केसीआर साहब को आप दुआ दीजिए, कार के निशान पे वोट डाल के వెంకట్రామ్ రెడ్డి साहब को जिताइए. ఇలా వెంకట్రామ్ రెడ్డి గారు మీ పిల్లల చదువుల కోసం, మీ పిల్లలు బాగా చదువుకున్న ఉద్యోగాలు రావట్లేదు, ఆ పిల్లల ట్రైనింగ్ కు గజ్వేల్లోనే కోచింగ్ సెంటర్ పెట్టి తన సొంత డబ్బులతో శిక్షణ ఇచ్చి హైదరాబాద్ లో ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తా అంటుండు వెంకట్రామ్ రెడ్డి గారు. ఆ వెంకట్రామ్ రెడ్డి గారు గుర్తు కారు గుర్తు. లోపల పోతే 3 డబ్బాలు ఉంటాయి అవ్వా. మొదటి డబ్బా, రెండవ డబ్బా, మూడవ డబ్బా. జర మా అవ్వా తాతలు పోయి ఆయనతో ఓ దాంట్లో పోయి ఓటొత్తుతురు. ఆ కేసీఆర్ మన కంటి వెలుగు పరీక్ష చేపించిండా? ఊరూరికి అద్దాలు ఇప్పించిండా? ఇంకా అద్దాలు పెట్టుకొని పోండి, జర కారును మంచిగా చూడండి, కళ్ళద్దాలు పెట్టుకొని పోయి. మొదటి డబ్బాలో ఎడమ వైపు, లోపలికి పోగానే ఎడమ వైపు మొదటి డబ్బాలో పైనుంచి 4వ నంబర్ మీద వెంకట్రామరెడ్డి గారి పేరు, ఆయన ఫోటో పక్కన కారు బొమ్మ ఉంటది. ఎడమ వైపు మొదటి ఈవీఎంలో, ఎడమ వైపు మొదటి డబ్బాలో పైనుంచి 4వ నంబర్లో వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తు చూసి, ఆయన ఫోటో చూసి ఆ కారు మీద కీ 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 అనేదాకా గుద్దుతూనే ఉండాలి. ఎందుకంటే ఆ కారే నీకు 2000 ఇచ్చింది, ఆ కారే నీకు నెలకు 10 కిలోల బియ్యం ఇచ్చింది, ఆ కారే నీ బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, ఆ కారే నీ బిడ్డ కాన్పైతే కేసీఆర్ కిట్ ఇచ్చింది, ఆ కారే అక్క చెల్లెలు బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా నల్ల నీళ్లు ఇచ్చింది, ఆ కారే ఇంత మంచి మార్కెట్ కట్టింది, గజ్వేల్ రూపు రేఖలు మార్చింది, ఆ కారే నీ పిల్లల చదువుల కోసం ఎడ్యుకేషన్ హబ్బును తెచ్చింది. అదే విధంగా ఆ కారే మా క్రిస్టియన్ మైనార్టీల కోసం ఈ అద్భుతమైన భవనాన్ని కూడా కట్టించింది. ఆ కారే మా ప్రతాపన్న ఉన్నాడు. నేను ఏటిగడ్డ కిష్టాపూర్ ప్రతాపన్నతో పాటు మా R&R కాలనీ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలకు చేసే మనవి ఒక్కటే, ఏమన్నా కొద్దిగా మిగిలిపోయిన పనులున్నా కలెక్టర్ గా ఆ రోజు ఆయన్నే చేసిండు, ఆ మిగిలిపోయినవి వారిని గెలిపించండి. అవి తప్పకుండా వెంకట్రామరెడ్డి గారి నేతృత్వంలో నేను, ప్రతాపన్న, యాదవ్ రెడ్డి అన్న అందరం కలిసి అవి పూర్తి చేయడానికి మీకు సంపూర్ణమైన సహకారం కూడా అందిస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఆలోచన చేయాలి. ఇవాళ బీజేపీ కాంగ్రెస్లు ఎన్ని అబద్ధాలు ఆడుతుండ్రు. ప్రజలకు చేసిందేం లేక ఒకడు రిజర్వేషన్ పోద్దంటాడు, ఒకడు హిందువుల ఆస్తి గుంజుకుంటాడు అంటాడు, ఒకడు దేవుని పేరు చెప్తాడు. మన కేసీఆర్ గజ్వేల్ ఎంత మంచి రామాలయం కట్టిండు చెల్లె. రాముల వారి గుడి మంచిగా అయిందా లేదా గజ్వేల్లా? ఇది వరకు ఎట్లుండే, కేసీఆర్ వచ్చినాక ఎట్లయింది? ఇలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి ఎంత అద్భుతంగా 1000 కోట్లతో కేసీఆర్ కట్టించిండు. ఇలా యాదాద్రికి పోయినరా మీరు? ఎవరైనా గుడికి పోయినరా? జర శైలా వాటర్ చూస్తే ఎంతమంది పోయినరు దేవుని దగ్గరికి? అందరు పోయినరు. మంచిగా కాలేదా గుడి? మరి కేసీఆర్ గంత మంచిగా గుడి కడితే 10 సార్లు పోయినవా? గంత మంచిగా కేసీఆర్ గుడి కడితే ఎప్పుడన్నా ఓట్ల కోసం గుడి గురించి మాట్లాడినామా మనం? దేవుణ్ణి ఓట్ల కోసం మాట్లాడొచ్చునా? ఇప్పుడు బీఆర్ఎస్ వానికి లక్ష్మీనరసింహస్వామి ఉంటాడు, కాంగ్రెస్ వాళ్లకు దేవుడే, బీజేపీ వానికి దేవుడే. దేవుడు అందరికి ఒకటే కదా. దేవుడు గుండెల్లో ఉండాలి, దేవుడు హృదయంలో ఉండాలి. దేవుణ్ణి పెట్టుకొని రాజకీయాలు చేయొచ్చా గిట్లా? అందుకే నువ్వు ఏం చేసినావో చెప్పు. 10 ఏళ్ల బీజేపీ గవర్నమెంట్ మా దళితులకు ఏం చేసిందో చెప్పు, మా బీసీలకు ఏం చేసిందో చెప్పు, మా రైతులకు ఏం చేసిందో చెప్పు,
మా అక్క చెల్లెలకి ఏమైనా పైసా సాయం చేసినవేమో చెప్పు. వానికి చెప్పుకునేది ఏం లేదు కనుక చిత్రపటాలు క్యాలెండర్లు వస్తుంటారు. ఆ క్యాలెండర్ చూసి ఓటేయమంటుండు. ఇచ్చినది కదా క్యాలెండర్లు, తీసుకున్నారా? క్యాలెండర్ చూసి ఓటేస్తారా? క్యాలెండర్ కడుపు నింపుతుందా? క్యాలెండర్తో బువ్వ పెట్టాలి. గా కేసీఆర్ లెక్క పని చేయాలి. ఇలా 2 పంటలు పండుతున్నాయి గజ్వేల్ల. యాసంగి పంట ఎప్పుడన్నా ఎండిపోవు. గా కూడవెల్లి వాగులా మా ప్రతాపన్న నీళ్లు జర బోర్లు ఎండకపోతున్నాయి, నీళ్లు గుంజుకపోతున్నాయి అంటే తెల్లారు వరకు కూడెల్లిలో ఎండాకాలంలో నీళ్లు ఇడిచినామా లేదా? కూడెల్లిలో నీళ్లు వస్తే బంగారం వల్ల మీ పంట వండిందా లేదా? నిజంగా నీళ్లు రాకపోతే పంట వండునావే? మనం మరి గంత పుట్ల కొద్ది వడ్లు వండించిన కేసీఆర్ కు మనం కూడా పుట్ల కొద్ది ఓట్లు వేయాలన్నా వద్దా? వేయాలన్నా వద్దా? బంగారములు ఏడ చూసినా ఏ రోడ్డు మీద చూసినా వడ్లే కాదే. గన్ని వడ్లు వండినాయంటే కేసీఆర్ దండలాడకపోతే అయిందా? కరెంటు మంచిగా ఇస్తే, నీళ్లు ఇస్తే, రైతు బంధు ఇస్తే కదా గన్ని వడ్లు వండినాయి. ఇలా కరెంటు వాడు వచ్చిండు కోత, కాంగ్రెస్ వాడు వచ్చిండు కరెంటు కోత పెట్టిండు. పెట్టలేదా? కోత పెట్టిండా లేదా? మరి కరెంటులో కోత పెట్టిన కాంగ్రెస్ కు మీరు ఓట్లల్లో కోత పెట్టాలి మా రైతన్నలు. ఇలా వడ్లు మార్కెట్ తీసుకపోతే తరుగు పెడుతుండ్రా? ఎన్ని కిలోలు పెడుతురే? 3 కిలోలు తరుగు పెడుతున్నట. వడ్లు తీసుకపోతే సంచికి 3 కిలోలు తరుగు పెడుతున్నట. కాంగ్రెస్ వాళ్ళు నరికిండ్రు, మేము వస్తే తరుగు ఉండదన్నారు. ఇవాళ వడ్లు బీటికి తీసుకపోతే 3 కిలోలు సంచికి తరుగు పెడుతుండ్రు. మరి వడ్లల్లో తరుగు పెట్టిన కాంగ్రెస్ కు ఎల్లుండి 13వ తారీఖు నాడు ఓట్లల్లో కూడా మీరు తరుగు పెట్టి చూపియాలి. తరుగు పెడితేనే వాడు సోయికి వస్తాడు. తరుగు పెడితేనే వానికి షాక్ కొడుతుంది. రేపు నేను అసెంబ్లీలో మీకోసం కొట్టాడద్దా? కొట్టాలన్నా వద్దా? గట్టిగా రేవంత్ రెడ్డి నిలదీయాలన్నా వద్దా? మీకోసం నేను మాట్లాడాలి కదా. మరి మాట్లాడాలంటే వెంకట్రామరెడ్డి గారు గెలవాలి. ఎందుకు? రేపు అడుగుతా, బిడ్డ గజ్వేల నీకు సురుకు పెట్టిరా నాయనా? మా అవ్వ తాతలు 4000 ఇయ్యలేదని నీకు సురుకు పెట్టిండ్రు. మా అక్క చెల్లెలు 2500 ఎగబెట్టినామని నీకు సురుకు పెట్టిండ్రు. ఇవాళ మా రైతన్నలకు నువ్వు 7500 ఇయ్యలేదని నీకు సురుకు పెట్టిండ్రు. నీ తులం బంగారం ఇయ్యలేదని నీకు సురుకు పెట్టిండ్రు. దావకాండ్ల కేసీఆర్ కిట్టు బంద్ చేసినవని మా గజ్వేల్ కాడ నీకు సురుకు పెట్టిందని నేను అడగద్దా? మీరు తప్పిపోయి కాంగ్రెస్ కోటేసింది అనుకో, ఏమంటారు రేవంత్ రెడ్డి? నేను అన్ని ఎగబెట్టినా నాకే ఓట్లేసిందా కుసు హరీష్ రావు అంటాడు నన్ను అన్నాడు. నేను అలా గట్టిగా అడగద్దా? అడగాలంటే మీరు వెంకట్రామరెడ్డి గెలిపి బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి 6 గ్యారెంటీలు అమలు చేపిస్తా. ఇక బీజేపీ అంటారా? అది ఏం చేయలే, ఏం చెయ్యదు. అందువల్ల బాగా ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బీజేపీ ఆయన ఉత్తోడే, ఓ పూరా గలత్ బాత్ బోల్తా, ఏమి చేయడు, కొట్లాటలు పెడతాడు. ఆయన మొన్న ఒక పేపర్లో టీవీలో మాట్లాడండి. ఏమని? భార్యల్ని భర్తలకు దూరం చేయాలన్నట, భర్తల్ని భార్యలకు దూరం చేయాలన్నట, అబద్ధాలు చెప్పాలన్నట, మర్డర్ చేస్తా అని చెప్పాలన్నట, మర్డర్ చేయాలన్నట, ఏమన్నా చేసి ఓట్లేసుకోవాలన్నట. ఓ గసంటి పుణ్యాత్ముడు ఆ బీజేపీ ఆయన ఓట్లేస్తే మన ఇంట్లో పంచాయతీ పెడతాడు. మరి ఆయన తాగం పెడతాడు. అందువల్ల బాగా ఆలోచించండి. వెంకట్రామరెడ్డి ఏంటంటే ఆయన ఒక కలెక్టర్ గా పనిచేసాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నాడు, చదువుకున్నవాడు. రేపు ఢిల్లీలో ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతాడు, హిందీలో మాట్లాడగలుగుతాడు. ఆయన సోపతి ఐఏఎస్ అధికారులతో మాట్లాడి మెప్పించి ఒప్పించి మన గజ్వేల్ అభివృద్ధికి నిధులు తేగలుగుతాడు, మన పనులు ముందుకు తీసుకుపోయేయగలుగుతాడు. ఈడ కాంగ్రెస్ ఆయన ఒక ఆయన నిలబడ్డాడు. ఆయన 6వ తరగతి చదివిండట. ఈ 6వ తరగతి చదివిన పోయి ఢిల్లీలో ఇంగ్లీష్ లో మాట్లాడతాడా? ఓ ఉత్తరం రాయేస్తుందా? హిందీలో మాట్లాడొస్తుందా? 6వ తరగతి చదివిన ఆయన కోటేద్దామా? ఐఏఎస్ చదివిన ఆయన కోటేద్దామా? ఐఏఎస్ చదివినానైతే మంచిగా ఇంగ్లీష్ లో ఉత్తరం రాయగలుగుతాడు, పార్లమెంట్ లో గలం విప్పి హిందీలో ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతాడు. ఈ 6వ తరగతి ఆయన పోయి అంగోటి ఆయన ఏం పని చేయాలని అవుతుంది? అంగోటి ఆయనతోని నష్టం కాదా? ఇక బీజేపీ ఆయనదేమో అంత బ్లాక్ మెయిల్ తెలివి, అంత అడ్డం మాట్లాడుడే, చెడగొట్టు పనులే తప్ప గరీబోళ్ళకి చేసింది ఏం లేదు. భార్యల్ని భర్తలకు దూరం, భర్తల్ని భార్యలకు దూరం చేయమంటుండు పుణ్యాత్ముడు. గసంటే ఆయన మనకొద్దు. వెంకట్రామరెడ్డి ఆయన సొంత డబ్బులతో, ఆయన ప్రభుత్వం నుంచి వచ్చేయే కాక స్వంత డబ్బులు 100 కోట్లు ఖర్చు పెట్టి మీ పిల్లల చదువులకు, మీ పిల్లల ఉద్యోగాలకు, మీ పిల్లల పెళ్లిళ్లకు నేను సాయం చేస్తా, సేవ చేస్తా అని ముందుకు వస్తా ఉన్నాడు. ఆయనతో జయించే బాధ్యత
నేను జిమ్మెదారు తీసుకుంటా, మా ప్రతాపన్న జిమ్మెదారు తీసుకుంటాడు. తప్పకుండా అవి పేదలకు అందేటట్టు, మా కార్యకర్తల పిల్లలకు, పేద ప్రజలకు అందేటట్టు నేను బాధ్యత తీసుకుంటా. దయచేసి కార్యకర్తలు, మా గజ్వేల్ అక్క చెల్లెళ్ళు ఇంత 2 రోజులు కష్టపడండి. మనం 13వ తారీఖు నాడే ఓట్లు. ఇంటికి పోయినాక కూడా అందరికీ కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కారే కనబడాలి, మన కేసీఆరే కనబడాలి. మన గుర్తు కారు గుర్తుకే. జై తెలంగాణ.